హ్యాపీ వినాయక చవితి గాయ్స్. హలో అందరికీ. మనం సంవత్సరం మొత్తం ఎదురు చూసేది మన బుజ్జగనపై పుట్టినరోజుకే కదా. ఆ పుట్టినరోజు అయితే రానే వచ్చింది. మరి వస్తే మనం మామూలుగా ఉంటామా? ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుందాం, వచ్చేసేయండి. మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేసాం. అయినా మీరు ఎప్పుడైనా ఆలోచించారా, బర్త్డే ఒకరోజు సెలబ్రేట్ చేస్తారు కానీ ఏంటి ఇలా 7-5 days సెలబ్రేట్ చేస్తున్నారని? దానికి రీజన్ ఏంటంటే, ఇంతకుముందు బ్రిటిషర్స్ ఉండేటప్పుడు ఎక్కువ గ్యాదరింగ్స్ అవనిచ్చేవారు కాదనమాట. సో అలా గ్యాదరింగ్ అవనివ్వట్లేదని చెప్పి సెలబ్రేషన్ ఒకడే కాస్త 9 days 5 daysగా మారి ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇలా డివోషనల్గా మన ఇండియన్స్ ఏం చేసినా కానీ బ్రిటిషర్స్ ఆపేవారు కాదు. సో అది ఒక సాకుగా తీసుకుని ఇలా ఇన్ని డేస్ మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. మాటల్లో పడి మా డెకరేషన్ ఎలా ఉందో అడగలేదు. ప్రేమగా చేస్తే ఏదైనా బాగుంటుంది. మా డెకరేషన్ అదిరిపోయింది కదూ. వర్షం ఎంజాయ్ చేస్తూ మా మావయ్యలతో కబుర్లు చెప్పే లోపలే టైం అయిపోయింది. సో వినాయక చవితికి వర్షం రాకపోతే వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నట్టు? ఇంతలో ఈ క్యూట్ పప్పీస్ వచ్చే వాటితో ఆడుకుని ఇంటికి వెళ్ళిపోయాం. పొద్దున్నే లేవాలి కదా మరి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇది డే 2. సో నేనంతా డెకరేషన్ చేసాం, మీరు చూసారు కదా. సో అందరికీ ఫస్ట్లీ హ్యాపీ వినాయక చవితి. అండ్ దిస్ వినాయక చవితి ఈజ్ వెరీ స్పెషల్. ఎందుకంటే లైక్ 2 days బ్యాకే మనం 1000 subscribers హిట్ చేసాం. సో ఇట్స్ వెరీ స్పెషల్. 1000 subscribers హిట్ చేశాక వినాయక చవితి రావడం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో నేను ఈరోజు అంతా చూపిస్తాను మీకు. అండ్ ఈవినింగ్ మా అక్క వాళ్ళ బాబు పుట్టి 21 days. సో ఉయ్యాల్లో వేస్తారు కదా, ఆ ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో యా, ఇట్స్ గోయింగ్ టు బి ఎ లాంగ్ డే అండ్ హోప్ ఇట్ విల్ నాట్ రెయిన్. బట్ తెలీదు, మేబీ ఇట్ విల్ రెయిన్ ఆర్ సో, చూద్దాం. వినాయక చవితికి వర్షం పడుతుందని తెలుసు కానీ మరీ రోడ్లు చెరువులు అయిపోయేంత వర్షం పడుతుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. See how heavy the rain is. ఇప్పుడు మనం డైరెక్ట్గా గుడికి వెళ్దాం అనుకుంటాం కానీ వెళ్ళాం. ఎందుకంటే మధ్యలో మా మావయ్య వాళ్ళు ఇల్లు వస్తుంది, అక్కడ ఆగుతాం, అక్కడ సోదేస్తాం. ఆ సోదయ్యాక మా మావయ్య వాళ్ళు టీ తాగాక అప్పుడే స్టార్ట్ అవుతాం. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం, మేము ఇదే ఫాలో అవుతాం. వర్షంగా తుఫాన్ వచ్చినా రోడ్లు చెరువులు అయిపోయినా కానీ మనల్ని ఎవరు ఆపలేరు. మనమైతే ఇప్పుడు గుడికి వెళ్ళిపోదాం, వచ్చేసాను. హ్యాపీ వినాయక చవితి రా అమ్మాయి. తోకదాంది, నీకు కూడా కట్ చేయమంటావా? పెద్ద మాట అన్నాడు సరాడు. పెద్ద తుఫానే ఎదుర్కొని మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్లీ. సో మా వినాయకుడిని అయితే చూసేయండి, చాలా బాగున్నారు కదా చూడముచ్చట్టుగా. ఇక్కడ ఏమైందో నేను చెప్తా. ఏంటి మా వాళ్ళు ఫేస్ ఇలా పెట్టారన్నా, బేసికల్లీ మేము మా మావయ్య వాళ్ళ తోకలు అనమాట. వాళ్ళు ఎటు వెళ్తే మేము అటు వెళ్తాం. సో మమ్మల్ని తిట్టి పిచ్చి మమ్మల్ని గుడి దగ్గర కూర్చోబెట్టారు. మమ్మల్ని గుడి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు కూర్చున్నారా? లేదు. వాళ్ళ తర్వాత ఎక్కడికి వెళ్ళారో నేను చూపిస్తాను. మనం 21 పత్రితో వినాయకుడికి పూజ చేస్తాం కదా. ఆ 21 ఎందుకు ఆఫర్ చేస్తామంటే దానికి 2 reasons ఉన్నాయి. ఒకటి ఆఫరింగ్ ది సెల్ఫ్, ఏంటంటే 16 మెయిన్ ఆర్గన్స్ని రిప్రజెంట్ చేస్తాయంట. ఇంకో 5 ఏమో పంచమహాభూతాస్. ఆ 5 కలిపి ఈ 16 కలిపి మొత్తం మన సెల్ఫ్, మన బాడీ మొత్తాన్ని మనం వినాయకునికి ఆఫర్ చేసినట్టు. ఇంకొక రీజన్ ఏంటంటే హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. ఈ 21 పత్రిలో చాలా మెడిసినల్ వాల్యూస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట. ఇవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయంటే ఎయిర్ నుంచి, స్మెల్ నుంచి, టచ్ నుంచి మన ఇమ్యూనిటీని చాలా ఇంక్రీజ్ చేసి క్యూరింగ్ కెపాసిటీ చాలా పెంచుతాయంట. సో ఇలా 21 పత్రి మనం పూజ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి వినాయక చవితి రైనీ సీజన్లో వస్తుంది కదా. మనం ఆ పత్రి తర్వాత వాటర్లో కలిపేశాక ఆ వాటర్ నుంచి క్యారీ అయ్యే ఈ వైరసెస్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ స్ప్రెడ్ అవ్వడం చాలా తగ్గుతాయి. సో అందుకని మనం ఈ 21 పత్రితో పూజ చేస్తామంట. సో ఆల్మోస్ట్ మా గుడి దగ్గర అయితే పూజ అయిపోయింది. మా వినాయకుడిని మీకు కూడా ఏమన్నా కోరికలు ఉంటే కోరేసుకోండి. మా వినాయకుడు అన్ని కోరికలు తీర్చేస్తాడు.
చిన్నప్పటి నుంచి మనం ఎన్ని కథలు విన్నా కానీ మనందరికీ ఫేవరెట్ అయిన కథ మాత్రం మన బుజ్జగనపయ్య కథే కదా. ఎన్నిసార్లు విన్నా కానీ బోర్ కొట్టదు, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. పార్వతీదేవి ఎంతో ఆనందించింది. ఆ బాలుడు వృద్ధాప్యం గలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడు మరింత పేర్లతో పార్వతీదేవి వారి ముద్దుగా పెంచసాగింది. మరి కొంతకాలానికి తరువాత పార్వతి పరమేశ్వర కుమారస్వామి జరిపించి యజ్ఞమండపం చుట్టూ సప్తఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేసుకున్నారటండి. ప్రదక్షిణ చేస్తూ చూసారా మా మావయ్య వాళ్ళు మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వర్షాన్ని. అలా ఉంటుంది మరి. మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఊరికే అంటారు గోదావరిలో పుట్టాలంటే అదృష్టం ఉండాలని, ఎందుకనే అంటారేమో. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. గుడి దగ్గర నుంచి వచ్చి చూసే లోపల మా రోడ్ అంతా చెరువులా మారిపోయింది. సో మేము వెంటనే స్టార్ట్ అయ్యాం చేపలు తీసుకురావడానికి, చేపలు పెంచుదామని. మార్నింగ్ అంతా బాగా సెలబ్రేట్ చేసుకుని ఈవినింగ్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుందామని మా చిన్ని బాబుని ఉయ్యాల్లో వేసే సెరమనీకి అయితే వచ్చేసాం. ఫైనలీ మా బుజ్జి బాబుని అయితే చూసేసాం. ఎంత టైనీగా ఎంత క్యూట్గా ఉన్నాడో, చాలా క్యూట్గా ఉన్నాడు. అండ్ ఈ స్పెషల్ మూమెంట్ ఆన్ వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం ఇట్స్ వెరీ స్పెషల్ అగైన్. అండ్ చిన్నపిల్లలు ఎస్పెషల్లీ మంత్స్ బేబీస్ అయితే చాలా చాలా క్యూట్గా ఉంటారు. సో మేమైతే మా అక్క వాళ్ళని, మా అత్తయ్య వాళ్ళని అందరినీ మీట్ అయ్యాం. వాళ్ళని ప్రతిసారి ఓన్లీ సంక్రాంతికి మీట్ అవుతాం. ప్రతిసారి ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాం ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు గుడ్ ట్రిప్స్కి వెళ్తామని. కానీ ఈసారి ముందే కలిసేసాం. సో చాలా మంచిగా టైం ఎంజాయ్ చేసాం. డిన్నర్ చేశాక యమ్మీ ఐస్ క్రీమ్ తిని రిటర్న్ గిఫ్ట్ తీసుకుని ఇంటికి వచ్చేసాం. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.